హాయ్ అండి. మేము ఈరోజు వనజంగి వెళ్తున్నామండి అరకు దగ్గర. ట్రైన్ కోసం రాజమండ్రి బయలుదేరామండి మేము. అంటే అక్కడి నుంచి వందే భారత్ ట్రైన్ ఉంది కదండీ! ఆ ట్రైన్ కోసం. ఇది గోదావరి బ్రిడ్జ్ అండి. ఇక్కడ 2 బ్రిడ్జ్‌లు ఉంటాయి కదండీ! అందుకు వ్యూ కూడా చూడటానికి మనకి చాలా బాగుంటుందండి ఇది. ఈ ట్రైన్ ఇంకా రాలేదండి, 1 అవర్ లేటు. ఇప్పుడు రైల్వే మెయింటైన్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చిందనమాట ట్రైను. ఇంకెంతసేపట్లో తీసుకెళ్తుందో. అసలు వందే భారత్ అంటారా టైం మెయింటెనెన్స్, నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి కూడా చెక్ చేస్తున్నానండి. చెక్ చేస్తుంటే కూడా ప్రతిసారి కూడా హాఫ్ 1 అవర్ లేదా 1 అవర్ లేట్‌గా నడుస్తున్నాయండి. మరి ఎందుకో తెలీదు. 1 ½ అవర్, ఇంచుమించు 1 అవర్ 15 మినిట్స్ లేట్ అండి ఇవాళ డైలీ నాకు. మా ఫ్రెండ్ అండి, కళ్ళజోడు పెట్టుకుని నిద్రపోతున్నాడండి. ఈ వందే భారత్‌లో 2½ అవర్స్‌లో మేము వైజాగ్ రీచ్ అయ్యామండి. 2:31 కల్లా, మధ్యాహ్నం 2:30 కల్లా రీచ్ అయిందండి. యాక్చువల్‌గా 1:45 కల్లా వచ్చేయాలండి ట్రైన్. అక్కడ బైక్ మీద తీసుకుని బైక్ మీదుగా ఇలాగ అరకు జర్నీ స్టార్ట్ చేసామండి మేము. ఈ కొండలు ఇదివరకటికి ఇప్పటికి నేను చూశాను కదండి, రోడ్లు చాలా బాగున్నాయండి. హెవీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఇక్కడ, చూసారండి? మొత్తం ఈ పైన కొండ మీద మామూలుగా ఇలా చూస్తుంటే చాలా కన్స్ట్రక్షన్స్ అండి, ఇలాగ షెడ్లు ఉన్నాయి. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా హెవీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. మరి దేని గురించో తెలియదు. కరువు రోడ్లో, ఘాట్ రోడ్ అని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఇక్కడ లేడీస్ అండి, కారు మరి ఫుల్ డ్యామేజ్ అయిందండి. చెట్లు కూడా, ఈ డివైడర్ కూడా బాగా డ్యామేజ్ అయ్యి మొత్తం చెట్లు కూడా ఇవతల పక్కన పడ్డాయండి. మరి ఎంత సివియర్గా అయింది యాక్సిడెంట్. డౌన్లో దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. బ్రేక్లను కట్టుకుని చెక్ చేసుకుని మొత్తం చాలా స్లోగా వెళ్ళండి. మహా అయితే ఒక అరగంట లేట్ అవుతుంది అంతే తప్ప స్పీడ్గా మాత్రం వెళ్ళకండి ఎప్పుడు కూడా. మేము అరకులోకి ఎంటర్ అవ్వగానే వాతావరణం, అంటే అరకు మన హిల్స్ స్టార్ట్ అవ్వగానే, జస్ట్ స్టార్టింగ్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి కూల్ ఏరియా, వాతావరణం చల్లగా తగిలిందండి మాకు మొత్తం అంతా కూడా. ఈ రిసార్ట్ బాగుందండి, కానీ ఇది సేల్ అని పెట్టారండి అక్కడ బోర్డు. ఈ రిసార్ట్ చూడటానికి వ్యూ కూడా బాగుందండి, కాకపోతే అరకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉండటం వల్ల అనుకుంటా ఇక్కడ జనాలు క్రౌడ్ అంత లేరు. ఇక్కడ చూసారండి పొలాలు, ఇది మామూలుగా రాయలసీమ సైడ్ చేసినట్టు స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చూసారు, వాటర్ వేస్ట్ అవ్వకుండా. పైన ఉన్న వాటర్ పొలితే మళ్ళీ కిందకు వస్తున్నారు స్టెప్ బై స్టెప్. మీకు అంత మనకుండా బాగుంటుందండి వ్యవసాయం, ఇలాగ వాటర్ వేస్ట్ చేయకుండా. మంచి టెక్నాలజీ అండి ఇది. చాలా కంట్రీస్లో కూడా ఇది ఫాలో అవుతూ ఉంటారండి మీకు. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అంటారు కదండి, ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఉందండి మాకు. చాలా హెవీ ట్రాఫిక్ ఉందండి. ఇక్కడ నుంచి అది బైక్ కాబట్టి మేము అంత ఇబ్బంది పడలేదండి. కారు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారండి. ఇంకోటి ఏంటంటే నేను అందరికీ చెప్పేది, ఇప్పుడు రాజమండ్రి నుంచి కూడా ఒక ట్రైన్ వేసారండి అరక్కి. అది వీక్లీ వన్స్ ట్వైస్ నాకు తెలియదు, కానీ అది ఒకటి అయితే ఉందండి ట్రైన్. ఆ ట్రైన్ మీద ఇస్తే మీరు డైరెక్ట్ 11 కల్లా మీరు అరకులో ఉంటారండి. 7కి ఎప్పుడో ఉంటుందండి రాజమండ్రిలో. ఆ ట్రైన్ మిస్ చేసుకోకండి. అక్కడి నుంచి బైక్లు, కార్లు వేసుకొచ్చే బదులు నాకు బెస్ట్ సజెషన్ ఏంటంటే శుభ్రంగా ట్రైన్కి రావటం, లేదంటే వైజాగ్ వచ్చేసి కిరణ్ ఎక్స్ప్రెస్ ఉంది, వైజాగ్లో అరకులో దిగి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండి. ఇక్కడ వ్యూ పాయింట్ తర్వాత ఇలాగ మొత్తం ఇక్కడ టీ అయి టేస్ట్ చేయండి. ఇక్కడ కాఫీ తోటలు ఇవన్నీ ఉంటాయి కదండి, బాగుంటుందండి. ఇక్కడ సీకులు మొత్తం అన్నీ కూడా, చికెన్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అవన్నీ ఉంటాయండి అటు సైడ్. ఇక్కడ అది కూడా వెళ్ళండి. అది కూడా టైమింగ్స్ పెట్టారండి, ఎందుకో తెలియదు. ఇది వరకైతే అందుకు మేము ఏది వెళ్ళలేదండి. జస్ట్ వనజంగి వెళ్ళే రూట్లో ఎక్కడ మేము ఆగలేదండి. ఇంకా ఇది మధ్యలో మార్కెట్ అండి ఇది. ఈ మార్కెట్ అరకు వెళ్ళే దారిలో ఉందండి ఇది. మీకు ఎవరన్నా కార్లు కానీ అటువంటివి వేసుకెళ్తే తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ అండి ఇదంతా కూడా. వాళ్ళు ఎటువంటి ఎరువులు లేకుండా కొండ మీద పండే అన్నీ కూడా ఫ్రూట్స్ కానీ అలా వెజిటేబుల్స్ అన్నీ కానీ ఇక్కడ అమ్ముతారండి. ఇక్కడ మీరు జెన్యూన్ అండి, ఇక్కడ కొనుక్కోవచ్చు అండి. రూపాయి అటు ఇటు అయినా రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి మీకు. మన సైడ్ ఉన్నంత రేట్లు ఉండవండి.
మీకు అరకు రీచ్ అవుతారనగా ఒక 5 కిలోమీటర్స్ నుంచి కూడా రిసార్ట్స్ స్టార్ట్ అయిపోతాయండి. టెంట్స్ అండి. అంటే రిసార్ట్స్ అని అనగానే రోడ్డుకి ఆ సైడ్, ఈ సైడ్ టెంట్స్ ఉంటాయండి. ఇవి మంచి రీజనబుల్ ప్రైస్ అండి మీకు. అరకులో ఎవరైనా స్టే చేసే పని అయితే. రోడ్లు అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. అసలు నేను 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన దానికి, ఇప్పుడు వెళ్ళిన దానికి అరకు చాలా వేరియేషన్ చూసానండి నేను. రోడ్డు డివైడింగ్ కానీ అసలు పెద్ద పెద్ద రోడ్డు, కొన్ని చోట్ల పాడేరు వెళ్ళే రూట్లో 4 లైన్స్ రోడ్డు అరకు లోపల, అలాగే టూ వే రోడ్డు, అసలు హెవీ బాగా పెద్ద రోడ్లు పడ్డాయండి అసలు. ఇది ఇక్కడ నుంచి ఇలాగా జైపూర్ వెళ్ళే రూట్ కూడా ఉందండి. అసలు ఇంత డెవలప్ అవుతుందని నేను అనుకోలేదు. ఇది చూసారండి, రైట్ సైడ్ టెంట్లు చూసారండి, ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేస్తారండి మొత్తం అందరూ కూడా. ఈ టెంట్స్ అన్నీ కూడా మీకు పర్ హెడ్ 300, 400 ఆ రేంజ్లోనే ఉంటాయండి. ఒకసారి 200 కూడా ఇస్తారు జనాలు క్రౌడ్ లేకపోతే. చూసారండి, చాలా ఫ్లెక్సిబిలిటీ. మొత్తం వీళ్ళందరూ కూడా బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తున్నారండి. కొన్ని వాళ్ళు అయితే వైఫై కూడా ఇస్తున్నారండి, కొన్ని టెంట్స్ వాళ్ళు. ఇది ఇక్కడ ఫుడ్ కూడా ఉందండి, ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఇటువంటి దగ్గరగా ఉన్నవి చూసుకోండి టెంట్స్, మీకు ఇప్పుడు ఫుడ్కి ఇబ్బంది ఉండదండి మీకు. ఇంకా అరకు దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మ్యాక్సిమం అయితే 2 to 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంక ఇక్కడ చూసారండి బోర్డు, అరకు దగ్గరికి వచ్చేసాం. స్ట్రైట్ టైం వెళ్తే పాడేరు, జైపూర్ అండి. రైట్ సైడ్ తీసుకుంటే, ఈ టర్నింగ్ తీసుకుంటే ఇక్కడ అరకు అండి. రోడ్ చూసారు ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా బాగున్నాయి కదండి రోడ్లు. నేను ఇప్పుడు కొత్త రోడ్లు పడుతున్నాయండి యాక్చువల్గా. ఇది లంబసింగి నుంచి అరకు నుంచి వనజంగి కూడా డైరెక్ట్ రోడ్ అండి. అది చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి వర్క్లు. ఇంకో 2 ఇయర్స్లో మోస్ట్లీ డైరెక్ట్ అసలు ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా కూడా కనెక్టివిటీ బాగా పెంచుతున్నారండి వీళ్ళు. అంటే పర్యాటకం ఎంకరేజ్ చేయడానికి అనుకుంటా. ఇదొకటి కన్నా ఫుడ్ కూడా చాలా బాగున్నాయండి. హోటల్స్ చాలా వచ్చినాయి. అలాగే మీకు లోకల్ ఫుడ్ టేస్ట్ చేసుకోవడం ఇంకా అవి కూడా ఉన్నాయండి, బాగానే ఉన్నాయి ఫుడ్స్ కూడా. ఇదిగోండి, ఇంకా 1 కిలోమీటర్ ఉందానికి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి చూసారు స్టాండ్లో. ఇందాక చెప్పాను కదండి సేమ్. పెట్రోల్ బంకులు చెప్పాలంటే పెట్రోల్ బంకులు 2-3 కనిపించాయండి మాకు. హెచ్పి, ఇండియన్, భారత్ మొత్తం అసలు బాగున్నాయండి అసలు. అంటే మీరు ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదండి అసలు కూడా. ఇది అరకు వ్యాలీలో అండి ఎంటర్ అయ్యామండి. చూసారండి, ఇటువైపు 2 లైన్స్ రోడ్డు, అటువైపు 2 లైన్స్ రోడ్డు. అంటే కార్లు సైడ్ పార్కింగ్ చేసేయడం వల్ల మనకు రోడ్డు కనిపించట్లేదు, కానీ యాక్చువల్లీ 4 లైన్స్ రోడ్డు అండి అరకులో. మీకు అరకులో ఏంటంటే బొర్రా కేవ్స్ అంటే సహజసిద్ధంగా ఏర్పడ్డాయండి. ఇటువంటివి మిస్ చేసుకోకండి. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి, వనజంగి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మీకు ఏం చూపించట్లేదండి ఆల్రెడీ మీకు. మేము వనజంగి అన్ని కాఫీ తోటలు అన్ని ఇద్దరు చూసామండి యాక్చువల్గా. ట్రైబల్ మ్యూజియం ఒకటి బాగుంటుందండి. అలాగే ట్రైబల్తో డ్యాన్స్ మీకు చాపరాయిలో దొరుకుతుందండి. సో అటువంటి మిస్ చేసుకోకండి, అది మంచి ఎక్స్పీరియన్స్ కదండి అది, వాళ్ళతో గడపడం లోకల్ పీపుల్స్తో. మీకు అరకులో ఫుడ్ కావాలంటే మేము ఇది అరకు దాటిన తర్వాత చాపరాయికి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఒకటి, ఇది రెస్టారెంట్, ఎంపీఆర్ రెస్టారెంట్ అని. అంటే మీ ఇదివరకు లాస్ట్ టైం వచ్చినప్పుడు 2-3 సార్లు టేస్ట్ చేసాను, మాకు ఎక్కడ అంత నచ్చలేదు, కానీ యావరేజ్ ఫుడ్ అండి. ఈ ఎంపీఆర్ రెస్టారెంట్లో ఫుడ్ చాలామంది ఉన్నారండి. మేము లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసామండి, అంత క్రౌడ్ ఉన్నారండి. ఎందుకంటే టేస్ట్ కూడా తర్వాత అంటే రివ్యూస్ని బట్టి మేము వెళ్ళామండి యాక్చువల్గా. వేరే మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు. చూసారండి, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. కిడ్స్ ఏమైనా సరదాగా టైం ఆడుకోవడానికి కానీ, ఎవరైనా కాసేపు ఇలాగ బయట వెయిట్ చేయడానికి కానీ, మొత్తం బాత్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చాలా వ్యూ కూడా అవుట్ సైడ్ చాలా లుకింగ్ ఉందండి. అలాగే లోపల ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి, మంచి టేస్ట్గా ఉంది. ఈ పాండ్ కల్చర్ చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా బాగుందండి. మీరైతే డెఫినెట్గా ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి మీరు. నేనైతే 100%కి 10కి 10 మార్క్స్ ఇస్తానండి దీనికి. ఇది రిమైనింగ్ చోట్ల నేను టేస్ట్ చేశానండి. అంటే లోకల్ ఫుడ్ అటువంటి మీరు చీకులు, లేదంటే బొంగు చికెన్, బొంగు బిర్యానీ, అది యావరేజ్గా ఇదివరకులాగా ఎవరు చేయట్లేదండి. యావరేజ్గా ఉన్న లోకల్ ఫుడ్ ఒకసారి ఒక రోజు టేస్ట్ చేయండి, రిమైనింగ్ డేస్ ఇటువంటి చోట్ల చేయండి మీరు. చాలా క్లీన్ అండ్ నీట్గా మొత్తం చాలా బాగా మెయింటైన్ చేశారండి అసలు. మేమైతే రోటీని అలాగే ఎగ్ కర్రీ ఆర్డర్ ఇచ్చామండి. అలాగే ఇది కూడా చాలా బాగుందండి ఎగ్ కర్రీ టేస్ట్, కర్డ్ రైస్ ఇవన్నీ కూడా. ఇది నాన్ కూడా బటర్ నాన్ కూడా బాగుందండి. చూసారండి, మేము అరకు నుంచి ఇలా పాడేరు వెళ్తున్నామండి. ఇక్కడ బ్రిడ్జి కూడా చూసారా, ఇందాక మనం అంటే రైట్ సైడ్ కట్టే వచ్చాం కదండి లోపలికి, అది కాకుండా మెయిన్ రోడ్ అండి అది, పాడేరు వెళ్ళే రూట్లో. ఇదిగోండి, ఇక్కడ అరకు నుంచి పాడేరు వెళ్ళే రూట్ ఎలా ఉంది చూసారండి, అసలు చాలా బాగుంది. అసలు ఎక్కడ ఎంత గుంత లేకుండా క్లీన్గా, లేదా కొత్త రోడ్డు ఉన్నట్టు ఉందండి. అసలు చాలా బాగుందండి అలా హైవే. సన్సెట్ అండి లాంగ్లో కనిపిస్తుంది చూసారా, అది కూడా వ్యూ బాగుందండి. నాకైతే నచ్చింది, లైవ్లో ఉంటుంది కాబట్టి మాకు నచ్చింది. మీకు స్క్రీన్ మీద ఎలా ఉందో కానీ ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుందండి అసలు.
కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళకండి. ఇంచుమించు చాలామంది స్పీడ్‌గా ఇంచుమించు 150 అలా కూడా వెళ్ళిపోతున్నారండి అది. అది అన్నప్పుడు కలిసి రాదు కదండీ అది. సో, నెమ్మదిగా వెళ్ళండి రోడ్డు ఎంత బాగున్నా గానీ. మీకు ఇక్కడికి వచ్చేటప్పటికేంటంటే ఇది బీఎస్ఎన్ఎల్‌లో, జియోనే మోస్ట్‌లీ వర్క్ చేస్తాయండి. ఎయిర్టెల్ కూడా వర్క్ చేస్తున్నాయండి. కానీ కొన్ని మీకు ఘాట్ రోడ్‌లో మీకు వర్క్ చేయదండి. మీకు అన్ని రోడ్లు చాలా చోట్ల పనిచేయాలంటే బీఎస్ఎన్ఎల్, జియో బెస్ట్ అండి. అంటే అరకనే కాదు ఏ లంబసింగి, మారేడుమిల్లి ఎక్కడికెళ్ళినా గానీ మీకు అది బెస్ట్ అండి అది మీకు. ఇదేనండి చాపరాయి అండి. ఇది కూడా మీ దగ్గర చూసాం కాబట్టి మేము స్కిప్ చేసి అలాగా గోయింగ్ అలా వెళ్తున్నామండి వనజంగికి. ఇది పాడేరు చేరుకున్నామండి మేము ఇది. ఇక్కడంతా కూడా ఏదో టెంపుల్ దగ్గర ఏదో ఉత్సవాలు అయితే జరుగుతున్నట్టున్నాయండి. మొత్తం హెవీ లైటింగు అలాగే క్రాకర్స్ చాలా బాగా చేశారండి మొత్తం అంతా కూడా. ఏదో ఆర్కెస్ట్రాలు కూడా పెట్టారండి మీకు ఇక్కడ. చాలా బాగుందండి. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది కదండి ఏదో. మీకు ఏదైనా ఫుడ్ వనజంగి వెళ్ళాలంటే మీరు అక్కడ దగ్గరలో టెంట్ స్టే చేయండి. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి బాగుంటుంది మీకు. పాడేరు నుంచి కూడా వెళ్ళొచ్చండి. అయితే మేము వనజంగిలో ఫోన్ చేసి తీసుకున్నామండి రిసార్ట్. అది నెట్లో సెర్చ్ చేస్తే దొరికినాయండి కొన్ని. బాగానే ఉన్నాయండి రిసార్ట్లు కూడా. అక్కడ మీరేంటంటే ఇక్కడ ఫుడ్ మాత్రం ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోండి. వాళ్ళు అదే సజెస్ట్ చేశారండి అక్కడ. వనజంగి దగ్గర 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మేము అక్కడ తీసుకున్నామండి అది. ఫుడ్ ఏంటంటే అక్కడికన్నా ఇక్కడ బాగుంటుంది, పాడేరులో బాగుంటుంది. రేట్ కూడా రీజనబుల్‌గా ఉంటాయని మాకు టెంట్స్ రిసార్ట్ వాళ్ళు మాకు సజెస్ట్ చేశారండి. ఇది గూగుల్ మ్యాప్స్ కూడా మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది. నెట్ ఏమైనా డౌన్ అయినప్పుడు నెట్ సిగ్నల్ ఆగదండి. మీకు ఊరికే నార్మల్ సిగ్నలే వస్తుందండి అక్కడక్కడ. సో, మీకు గూగుల్ మ్యాప్స్ అనేది ఆఫ్లైన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. మేము రూట్‌లో కూడా కన్‌ఫ్యూజ్ అయ్యామండి యాక్చువల్‌గా. గూగుల్ తప్పుడు నావిగేషన్ కూడా చూపించిందండి కొన్ని ఏరియాలో. ఒక 4 కిలోమీటర్స్ బ్యాక్‌కెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు లోకల్ పీపుల్స్‌ని అడిగి మేము కరెక్ట్ రూట్‌లోకి వచ్చామండి. ఇది వనజంగి వెళ్ళే రూట్ అండి ఇది. మార్నింగ్ కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుందండి ఈ ఏరియాలో. నైట్ ఇప్పుడు ఈవినింగ్ 7 ఆ టైంకి వచ్చేసిన వల్ల మాకు ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ రైట్ సైడ్ మెరుస్తుంది చూసారా? ఇది క్లౌడ్ వ్యాలీ రిసార్ట్ అండి ఇది. మేము ఇక్కడే స్టే చేసామండి ఇక్కడ. ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం వ్యూ లాస్ట్‌లో కనిపించిన అన్నీ కూడా ఇక్కడి నుంచి ఎండింగ్ వరకు చాలా రిసార్ట్‌లు ఉన్నాయండి మీకు. వనజం కొండ వరకు కనిపించే అన్నీ కూడా రిసార్ట్‌లే అండి. ఇదేనండి మా క్లౌడ్ వ్యాలీ రిసార్ట్. ఇవన్నీ కూడా రిసార్ట్‌లే అండి. ఫస్ట్ అన్నీ కూడా మీరు తిరగండి. ఏది బాగుంటే అది తీసుకోండి. నాకైతే ఈ రిసార్ట్ ఫుల్ నైట్ మొత్తం అంతా స్టే చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 10కి దీనికి ఇచ్చే నేను రేటింగ్ 5 ఇస్తానండి. ఈ రిసార్ట్‌లో మనకి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అన్నిట్లికి కూడా స్పేస్ ఉందండి. అలాగే టెంట్స్ కూడా 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ఉన్నాయండి. మాకైతే పర్ హెడ్ 200 తీసుకున్నారండి. మేము 4 షేరింగ్ దాంట్లో తీసుకున్నాం 4 మెంబర్స్. మాకు 800 పడిందండి. క్యాంప్ ఫైర్‌కి 100 రూపీస్ తీసుకున్నారండి. సో, అందరూ కూడా క్యాంప్ ఫైర్‌కి 100 రూపీస్ రీజనబుల్‌గానే తీసుకుంటున్నారండి అందరూ కూడా. అది చల్లదనానికి ఏంటో మనకి అయి బాగా ఫైర్ అవ్వలేదండి. ఊరికే పొగ, స్మోక్ ఎక్కువ వచ్చేసేదండి ఫైర్ కన్నా కూడా. అది కొంచెం ఇబ్బంది పడ్డామండి యాక్చువల్‌గా. కొంచెం ఏమన్నా పెట్రోల్ ఏమన్నా కొద్దిగా హాఫ్ లీటర్ ఒక వాటర్ బాటిల్‌లో పట్టుకొని తెచ్చుకొని అప్పుడప్పుడు స్ప్రే చేసుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇప్పుడు టెంట్స్ అన్నీ చూసారండి ఇవన్నీ కూడా లైటింగ్ అంతా బాగానే ఉందండి. కనిపించే చుక్కని చూసారు అక్కడికి వెళ్ళాలండి మేము. ఆ డాట్ ఉంది చూసారా? అది వనజంగి కొండ మీద వ్యూ పాయింట్ మీద లైట్ అండి. మాకు ఈ రిసార్ట్‌లో ప్రతి ఒళ్ళు కూడా ఒక మిస్‌గైడెన్స్ చేస్తున్నారండి యాక్చువల్‌గా. మిస్‌గైడెన్స్ ఏంటంటే మీకు అడిగామండి అది ఎంత దూరం పడుతుంది అని చెప్పంటే మేము ఫోన్ చేసినప్పుడు కూడా మాకు 3 కిలోమీటర్స్ అండి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తారండి ఏ రిసార్ట్ వాళ్ళైనా. లేదా మనది 1½ కిలోమీటర్ అని చెప్తారండి. కానీ మీరు ఆ మాటలు నమ్మకండి యాక్చువల్‌గా. మాకు ఈ రిసార్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే అది జస్ట్ 3 కిలోమీటర్సే అండి. మీరు ఇక్కడి నుంచి అలా ఎదర వరకు నడిచి 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ హిల్ ఎక్కడమండి అంతే. మీకు మహా అయితే 1 అవర్ లోపులోనే ఎక్కేస్తారని చెప్పి అన్నారండి. అది ఇంపాసిబుల్ అండి అసల. అది చాలా కష్టం అండి అది. ఎందుకంటే మీకు చూపిస్తానండి జర్నీ ఎలా చేసామో మీకు వీడియో తీసాను కదండీ. మీకు ముందు వీడియోలో చూద్దురుగానండి ఇందులోనే. గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్. మీకు ఏ రిసార్ట్ వాళ్ళైనా సరే కూడా ఛార్జింగ్ పాయింట్ ఇస్తారండి. అంటే ఒక 2, 3 ప్లగ్స్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోమంటారండి. మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేయడం మంచిదండి. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టినంత సేపు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ మనం దగ్గర కూర్చోవాలండి. మళ్ళీ ఆ సెల్ ఎవరు పట్టుకు వెళ్ళిపోతారని ఆ కంగారులో ఉంటాం కదండి మనం. సో, దానికన్నా పవర్ బ్యాంక్ క్యారీ చేస్తే మనం శుభ్రంగా టెంట్లోనే పెట్టుకొని శుభ్రంగా స్లీప్ చేసుకున్నా ఇబ్బంది ఉండదండి పడుకున్నా. ఇక్కడ హాట్ వాటర్ అయితే ఏమి ఉండదండి మీకు స్నానానికి నాకైతే తెలిసి. ఇక్కడ ఏంటంటే బాత్రూమ్‌కి ఆటిలకి ఇబ్బంది ఉండదండి. కోల్డ్ వాటరే ఉంటుందంతా కూడా. బ్రషింగ్ అట్లకి కూడా ఇబ్బంది ఉండదండి. వాటర్ మరీ క్లీన్‌గా ఏమి ఉండవండి. అది కొంచెం మనకి కాలువ వాటర్ ఉంటుంది కదా! ఆ టైపే వస్తుందండి వాటర్ కూడా.
కానీ మీరు ఎక్కడ పాడేరులో హోటల్లో స్టే చేసేదానికని ఇటువంటి చోటని స్టే చేయడానికి ట్రై చేయండి కొద్దిగా. చూసారండి రిసార్ట్లన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిసార్ట్లేనండి మీకు. సో అందుకు ముందర ఎంత ఎర్లీగా వస్తే మీరు అంత ఎర్లీగా ఆ రిసార్ట్లు కూడా చూసి అప్పుడు ఫైండ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుందండి. ఇది చూసారండి చలి ఎంత ఉందో, అసలు మనం వంటలో చేయి పెట్టినా కాలు పెట్టినా అసలు పెద్ద ఏమీ హీట్ అనిపించట్లేదండి అసలు. ఇది ప్లేట్ తోటి ఇంకా నెల స్మోక్ వచ్చేసేదండి ఎక్కువ. మేము అప్పుడు పేపర్ తోటి వెళ్ళి విసురుకుంటూ ఉండేవాళ్ళం అండి మేము. వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి ఇద్దరు. అసలు చాలా చల్లదనం ఉందండి. అసలు ఇంత చలి ఉంటుందని అనుకోలేదండి మేము. నేనైతే ఈ క్లౌడ్ వ్యాలీ రిసార్ట్కి 10కి 5 రేటింగ్ ఇస్తానండి నేను. 5 కూడా నాట్ బ్యాడ్ అండి, కానీ పర్వాలేదు, మన అడ్జస్ట్ అయిపోవచ్చండి, బాగానే ఉంది. ఎవరైనా సరే కూడా ఈ రిసార్ట్లన్నీ మంచిది సెలెక్ట్ చేసుకోవాలంటే 7-7:30 లోపల రీచ్ అయిపోండి. మీరు అప్పుడు అన్ని రిసార్ట్లు తిరగండి, ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టెంట్స్ అవైలబిలిటీనే ఉంటాయి మీకు. ఈ మూన్ లైట్ ఉంది కదండి, ఇది కూడా నేను అంటే తర్వాత చూశానండి, చాలా బాగుందండి కంపేర్ చేస్తే, ఈ క్లౌడ్ వ్యాలీతో కంపేర్ చేస్తే. నేనైతే నెక్స్ట్ టైం అయితే మూన్ లైట్లోనే స్టే చేస్తానండి. డెఫినెట్గా నేను 10కి 10 రేటింగ్ ఇస్తానండి దీనికి. ఎందుకంటే వ్యూ చాలా బాగుంది, హిల్ మీద ఉంది. అలాగే మీకు వ్యూ మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా వైఫై ఫెసిలిటీ ఉందండి. ఆ క్లౌడ్ వ్యాలీలో వైఫై ఫెసిలిటీ లేదండి అందులో. ఇందులో వైఫై మొత్తం డెక్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా బాగుందండి అసలు. దానికి దీనికి పెద్ద రేట్ కూడా డిఫరెన్స్ లేదండి. సేమ్ ఒక 100 ఎంతో అందరి మీద పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదండి. అది పెద్ద లెక్క ఏం కాదు కదండి అది. సో ఇది చూడండి, నేను మొత్తం ఫుల్ ఇది ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో కవర్ చేశానండి. ఇది కూడా చూడటం చాలా బాగుందండి. ఇది అంటే హిల్ మీద ఉన్నట్టు ఉందండి. ఇది కొంచెం హైట్లో ఉందండి బాగా ఈ రిసార్ట్. అలాగే అరటి మొక్కల మధ్యలో లైటింగ్ అండి. మొత్తం టెంట్స్ కూడా మీకు నార్మల్ టెంట్స్ చాలా మంది వేస్తారు, కానీ ఇక్కడ మిలిటరీ వాళ్ళు వేస్తారు కదండి. ఆ టైప్ టెంట్స్ డిఫరెంట్ మోడల్ ఉన్నాయండి. చాలా బాగుందండి ఆ టెంట్స్. నార్మల్గా బయట ఉండే టెంట్స్ ఆ టైప్ మంచి క్వాలిటీగా ఉన్నాయండి. డెకరేషన్ బాగా చేశారండి. ఇది రౌండ్ సర్కిల్ కింద అందులో గ్రాస్ పెంచడం బాగా చేశారండి. ఈ టెంట్స్ ఉన్నాయండి, నార్మల్ టెంట్స్ ఉన్నాయి, గుడారాల కింద ఉన్నాయి. చూసారండి ఇవి బాగున్నాయండి, చూడటం చాలా బాగున్నాయండి. కొంచెం పెద్దగా ఉన్నాయి, స్పేషియస్గా ఉన్నాయండి అవి. చూసారండి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది కదండి ఇదంతా కూడా. నాకు ఈ సర్కిల్ డిజైన్ బాగా నచ్చిందండి అది. ఇక్కడ డెక్ డీజీ అంతా కూడా లైటింగ్ దగ్గర పెట్టారండి అది. మూన్ లైట్ అండి ఇది. బ్యాక్ సైడ్ చూసారు హిల్ మీద బోర్డు పెట్టారు, మూన్ మీకు విజిబుల్గానే ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ మేము 4కి లేచామండి. ఎందుకంటే వీళ్ళు రిసార్ట్ వాళ్ళు ఏంటంటే 1 అవర్లో మీరు వెళ్ళిపోవచ్చు పైన హిల్కి అని చెప్పి అన్నారండి. మేము వాకింగ్ స్టార్ట్ చేసామండి. నా డౌట్ అది ఒక కనిపిస్తుంది చూసారా లైట్, అది కొన్ని లైట్లు కనిపిస్తాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదా లెఫ్ట్ సైడ్. ఇదిగోండి ఇక్కడ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా, వాళ్ళందరూ అంటే జనం నడుచుకుంటూ వెళ్తున్నారండి. అది ఆ లైట్లు అండి, సెల్ ఫోన్ లైట్లు అండి అవి. అంత దూరం వెళ్ళాలండి. ఒకైతే అంత దూరం వెళ్ళగలమని చెప్పి మాకు అప్పటికే డౌట్ వచ్చిందండి. మేము వేరే వాళ్ళని అడిగితే అది 5 కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్పి అన్నారండి. అప్పుడు ఆటో అతను మాకు అప్ అండ్ డౌన్ పర్ హెడ్ 300 తీసుకున్నాడండి. డబ్బులు కూడా ఒకసారి తీసుకోరండి. వెళ్ళిన తర్వాత అక్కడ 150 తీసుకుని రిమైనింగ్ అదే ఆటో మన కోసం వెయిట్ చేస్తాడండి. 2 అవర్స్ 3 అవర్స్ అయినా ఆ ఇబ్బంది ఏం పడక్కర్లేదండి. ఏ వెహికల్ అయినా జీప్ అయినా ఎవరైనా కానీ.
మీకు బెటర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీ ఏ రిసార్ట్ అయితే ఉన్నారో 4 మెంబర్స్ అలా ఉంటే వాళ్ళని ఒక జీప్ అరేంజ్ చేసేమనండి, లేదా ఆటో కానీ. అది మీకు చాలా బెస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే 2 ఆటోస్ మారాలండి. ఒక ఆటో ఏమో 4.5 కిలోమీటర్స్ వరకు అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత కొంత దూరం వరకు వెళ్తుందండి. దాని తర్వాత అక్కడ దిగిపోయి మళ్ళీ ఇంకో 2 కిలోమీటర్స్ ఇంకో ఆటో ఎక్కాలండి. మళ్ళీ అది ఒక 1.5 కిలోమీటర్ వెళ్తుంది. అక్కడి నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి హిల్. సో ఏ రిసార్ట్ మాది 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ మీరు 1 అవర్ జర్నీ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. అది ఫేక్ అండి. అది డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్ అండి. వీళ్ళు చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదండి. నేను కొంతమంది చూశానండి, వీళ్ళు మధ్యలో లిఫ్ట్ అడిగేవారండి పాపం. అంటే నడవలేక. ఎందుకంటే రోపు ఘాట్ రోడ్ కదండి, కొంచెం హై కింద ఎత్తి ఎక్కాలంటే ఆ టైప్ ఉంటుంది కదండి, నార్మల్ రోడ్ కింద ఉండదు కదండి అది. సో ఘాట్ రోడ్ ఉండటం వల్ల వాళ్ళు నడవలేక మధ్యలో ఆటోలు కూడా ఆపేవారండి. ఆటోలో ఆల్రెడీ జనం నిండిపోయి ఉంటారు కదండి. సో చాయిస్ ఉండదండి. మధ్యలో కాళ్ళు నొప్పి అయినా అటువంటి అయినా దానికన్నా బెటర్ ఏంటంటే వెహికల్ కూడా వేసుకెళ్ళకండి. ఎందుకంటే వెహికల్ ఏమన్నా బళ్ళు వేసుకెళ్ళినా పక్కన పెట్టాలండి. అది ఎవరన్నా పక్కన మళ్ళీ కింద పడినా మళ్ళీ అంటే స్కూటర్ లాంటివి కారు పక్కకి ఏమన్నా పెట్టినా కూడా వేరే వెహికల్స్కి ఇబ్బంది కదండి. ట్రాఫిక్ ఇలా జామ్ అయిపోతుంది చూసారా. ఈ వేరే వెహికల్ సైకిల్ ఇలా పెట్టడం వల్ల మా వెహికల్స్ జామ్ అయిపోతున్నాయండి, ఇలా ఆటోలు జీప్లు కూడా. అందుకని బెటర్ ఏంటంటే మీరు రిసార్ట్ దగ్గరే టెంట్స్ హౌస్ దగ్గర వదిలేసి కార్లు కానీ వెహికల్స్ ఏదైనా సరే కూడా మనం సేఫ్ సైడ్ అండి. అది ఆటోకి మహా అయితే మీకు అప్ అండ్ డౌన్ అక్కడ వరకు కూడా ఒక 400-500 అవుతుందండి పైగా కొండ మీదకి వెళ్ళి రావడానికి. అది మీకు సేఫ్ సైడ్ అండి. మీ వెహికల్స్ కూడా రిసార్ట్లో అంటే సేఫ్ సైడ్గా ఉంటాయి కదండి. ఇది ఆటో అంతా కూడా ఇరిగి నడుచుకుంటూ వస్తున్నారు కదండి వీళ్ళు. క్రౌడ్ అయితే ఎక్కువే ఉన్నారండి. కానీ మీకు నేను చెప్పింది ఏంటంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా సరే కూడా అక్కడ నేను లోకల్స్ కూడా చాలామంది అడిగానండి. ఈ ఫోమ్ ఎఫెక్ట్ అంటే పాల సముద్రం టైప్ ఈ ఎఫెక్ట్ అనేది మేఘాలు అనేది కూడా ఒక డిసెంబర్ మంత్లోనే ఎవ్రీడే ఫామ్ అవుతాయండి. యాక్చువల్లీ నవంబర్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి, జనవరి 1st వీక్ వరకే ఉంటాయండి. కానీ మోస్ట్లీ డిసెంబర్ మంత్ అయితే 100% మీరు చూడగలుగుతారండి ఆ ఎఫెక్ట్. రిమైనింగ్ డేస్లో మీరు అంటే బై లక్ అండి, అది మీ అదృష్టం అండి అది. అంటే వాళ్ళు అదే చెప్పారండి, ఫుల్గా ఫామ్ అవ్వు, లైట్గా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి హెవీగా ఫామ్ అవుతుంది, ఒక్కోసారి ఫామ్ అవుతుందండి. డిసెంబర్లో అయితే ఫుల్గా ఫామ్ అవుతుందని చెప్పారండి. సో మనం అంత ఖర్చు పెట్టి వెళ్తున్నాం కదండి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే డిసెంబర్లోనే ట్రై చేయండి. కానీ స్వెటర్లో మొత్తం అన్నీ కూడా గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్, షూలు వేసుకెళ్ళండి. ట్రెక్కింగ్ షూ అయితే మరీ మంచిదండి, స్కిడ్ అవ్వకుండా ఉంటారు. అంటే హిల్ ఎక్కేటప్పుడు అది స్లిప్పరీగా ఉంటుందండి. కొండలో రాళ్ళు పట్టుకుని జాగ్రత్తగా ఎక్కాలండి. చూసారండి ఘాట్ రోడ్ ఎంత అలా ఉందో. ఇది ఎంత దూరం ఉందో కూడా చూడండి. అసలు వాళ్ళు రిసార్ట్ వాళ్ళు అయితే జస్ట్ ఇక్కడే అన్నట్టుగా చెప్పారు, కానీ అసలు ఏమీ లేదండి. మీకు ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ ఉంటాయండి, మీరు ఫస్ట్ నుంచి మోసుకెళ్ళక్కర్లేదు. ఆ హైలో అక్కడ కూడా మీకు వ్యూ పాయింట్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, టీలు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయండి మీకు దారిలో. మీరైతే ఆ ఇబ్బంది ఏం పడక్కర్లేదండి. మీరు ఇక్కడి నుంచి బాటిల్ మోసుకెళ్ళి దానికన్నా ఎక్కడ దాహం అయితే అక్కడ కొనుక్కుని తాగండి, అది చాలా బెస్ట్ అండి మీకు అది. వీళ్ళు చూసారు నడుచుకుంటూ వెళ్తున్నారండి వీళ్ళు. ఇక్కడ మేము ఒక ఆటో దిగిపోయిన తర్వాత రెండో ఆటో వెళ్ళటానికి దారి అండి ఇది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఎంత ఉంటుంది, 100 రూపీస్ అడిగాడండి. ఇలా కొంచెం దూరం నడుస్తున్నామండి యాక్చువల్గా. ఆటో దిగిపోయిన తర్వాత 4.5 కిలోమీటర్స్ అయిన తర్వాత ఇలా దిగుతాను, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక నడవలేక వేరే ఇక్కడ ఆటోలు వస్తున్నాయి చూస్తారండి. 100 రూపీస్ తీసుకున్నాడండి. ఇది రెండో ఆటో అండి ఇది. సో మీరు ఆటోలో ప్రిఫర్ చేయండి, లేదా జీప్లు కానీ. ఇక్కడ నుంచి ఒక కొండ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే మీరు 5:30 లోపల చేరుకుంటేనే సూర్యోదయాన్ని చూడగలరండి. మీరు పర్వాలేదు నడుచుకుంటూ వెళ్ళిపోతే టైం మిస్ అయితే అంత దూరం వెళ్ళిన వేస్ట్ కదండి అది. ఇది ఇక్కడికి దింపేస్తారండి ఆటో వాళ్ళు. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూసారా. ఇది వ్యూ పాయింట్ అండి ఇది. ఇక్కడ నుంచి మీకు ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి కొండ. ఇక్కడ రోడ్ అంతా చూసారండి ఎలా ఉందో. ఇలా నడుచుకుంటే చీకట్లో ఎలా వెళ్ళాల్సిందేనండి అది. కొంచెం 6 కల్లా మీకు వెలుగు వచ్చేస్తుంది కదండి, 5:45, 6 కల్లా ఇదిగోండి. రూట్ చూసారు ఎలా ఉందో. ఇలాగా ఇదంతా ఎక్కిన తర్వాత ఇలాగా చాలా దూరం ఉంటుందండి. ఇలాగా ఒక 1 కిలోమీటర్ వరకు, 1 కిలోమీటర్ లేకపోయినా 1/2 కిలోమీటర్ పైనే ఉంటుందండి ఇలాగా. దీని తర్వాత హిల్ ఎక్కాలండి అది. కొంతమంది ఇక్కడ స్టార్టింగ్లోనే డ్రాప్ అయిపోతున్నారండి. ఇంతవరకు ఎక్కిన తర్వాత అక్కడ అంటే సగం వ్యూ చూడగలరండి అక్కడ. అదే కొండ ఎక్కేస్తే కనుక ఫుల్ వ్యూ చూడగలరండి. 2 కొండలు ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఉంటాయి కదండి. మాస్క్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ మొత్తం చల్లగాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఫుల్ సెక్యూర్తో వెళ్ళండి మీరు ఎవరు వెళ్ళినారు కూడా. ఇదిగోండి ఎక్కడెక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు చూసారండి. ఏదన్నా దాహం అనిపిస్తే రెస్ట్ తీసుకోండి మీరు. కాసేపు ఆగి వాటర్ తాగి రిలాక్స్ అవ్వండి. ఇదిగోండి ఇక్కడ చాలామంది ఇక్కడే డ్రాప్ అయిపోతున్నారు. అయితే ఆ కొండ కూడా ఇక్కడ మీకు చూపిస్తానండి మీకు.
అంటే ఇక్కడైతే అర్ధచంద్రాకారం వరకే కనిపిస్తుందండి మీకు ఏమన్నా ఫోమ్ ఫామ్ అయితే. మీ పైన కనిపిస్తున్న కొండ వరకు కూడా లైట్ వరకు కూడా వెళ్తున్నామండి మేము. ఇది చూసారండి ఇది. ఈ కొండ ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఎక్కండి. ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. అంటే మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ యావరేజ్గా ఫామ్ అయిందండి. అంటే జనవరి సంక్రాంతి ఆఫ్టర్ వెళ్ళాం కదండి. మేము నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాండి డిసెంబర్లో. లంసింగ్ కన్నా ఇక్కడ మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుందండి చాలామంది చెప్పారు. అందుకని ఇంత క్రౌడ్ అండి మీకు. దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి. ఎందుకంటే చూసారండి ఎంత నేరోగా ఉన్నాయి ఇవి. స్లైడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఇది స్లోగా వెళ్ళండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు రిసార్ట్ నేను చూపించాను కదండి, ఒక పోలు లైట్ మెరుస్తుంది కదండి కొండ మీద. అదేంటంటే ఇది ఇక్కడ ఇదని చూసారా, స్ట్రైట్గా మీకు పోల్ కనిపిస్తుంది. ఆ పోల్ లైట్ ఉంటుందండి. అది లైట్ ఉంది చూసారా సోలార్ది. అది సోలార్ ద్వారా లైట్ వెలుగుతుంది మాట నైట్ టైము. సో మీరు అక్కడికి ఇదే మాట వ్యూ మెయిన్ పాయింట్ రీచ్ అవ్వడం డెస్టినేషన్. ఇది కరెక్ట్గా 5:45 ఆ టైం కల్లా మీకు 5:45 6 మధ్యలో చూసాను సూర్యోదయం ఉదయిస్తుంది. ఇది మొత్తం అందరూ కూడా ఫుల్ క్రౌడ్ అంతా కేకలండి. ఆ వ్యూ అయితే చాలా బాగుందండి. అదే మేఘాలు ఉంటే కొంచెం లేట్గా వస్తాడండి సూర్యుడు, ఎందుకంటే మేఘాల మధ్య నుంచి రావాలి కదండి. అది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. బెస్ట్ టైం ఏంటంటే డిసెంబర్ మంతేనండి. ఎవరైనా పక్కగా ఎంజాయ్మెంట్ చేసే ఫలం అయితే డిసెంబర్లోనే రండి. రిమైనింగ్ మంత్లో స్కిప్ చేయండి. ఇది మేము వచ్చినప్పుడు ఇలా యావరేజ్గా ఉందండి అంతేనండి ఇది. సో బెటర్ టైం అంటే ఓన్లీ డిసెంబరేనండి. చూసారని క్రౌడ్ కూడా ఎంతమంది ఉన్నారు చూసారండి. ఇది మొత్తం ఫుల్ క్రౌడ్ తోటి నిండి ఉందండి మొత్తం అంతా కూడా. చాలామంది వచ్చారు. సో ఎంత ఎర్లీగా రావడానికి అంత ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే లేట్ అయితే మీకు సూర్యోదయం అంతా వచ్చేసిన తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ తగ్గిపోయిన తర్వాత మీకు వచ్చిన వేస్ట్ అండి. చాలామంది మేము రిటర్న్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు వస్తున్నారండి 8 ఆ టైంకి. దానివల్ల యూజ్ లేదండి మీకు. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ మోస్ట్లీ ఉండదండి అప్పటికి. ఇక్కడ కొండలు చాలా ఉన్నాయండి అసలు. ట్రిప్కి వెళ్ళేటప్పుడు సోలోనే కాకుండా ఒక 2-3 వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు ట్రిప్ బాగుంటుందండి. అప్పుడు ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అంటే సమ్మట మీకు టైం పాస్ అవుతూ ఉంటుంది. అలాగే జర్నీ కూడా బాగుంటుందండి మీకు. చూసారండి సూర్యుడు మనం జూమ్ చేస్తే ఎంత అలాగా ప్రకాశిస్తున్నాడో, ఎంత బ్రైట్గా ఉన్నాడో. ఇది కొంతమంది ఇప్పుడు ఆపోజిట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి కొండ, అక్కడ కూడా ఎక్కారండి కొంతమంది. అంటే బాగా ఫ్యూ మెంబర్స్ అండి, 5 to 10 మెంబర్స్ ఎక్కారండి. ఈ సైడ్ ఇది వ్యూ పాయింట్ అంటే బాగా కనిపిస్తుంది అండి. అంటే 2 కొండలు కూడా లెఫ్ట్ రైట్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదండి. సో చివరి వరకు వెళ్తే కూడా కొంచెం మీకు చాలా వ్యూ బాగా కనిపిస్తుందండి మీకు. 8 తర్వాత వెళ్తే మీరు ఇంకా సూర్యుడికి దండం పెట్టుకుని వచ్చేయచ్చండి. ఇంకా చూడాల్సింది ఏముండదండి అక్కడ. ఇక తూర్పు తిరిగి దండం పెట్టమంటారు కదండి, సేమ్ సామెత వర్తిస్తుందండి ఇక్కడ. ఇక్కడ చూసారండి కొన్ని హౌసెస్ కింద షట్టర్ల కింద కనిపిస్తున్నాయండి. మరి అది ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించిందన్నా అయి ఉండొచ్చు, మరి దేని గురించో తెలియదండి. ఇక్కడ అనదర్ వే కూడా ఉన్నట్టుందండి, ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి.
మేము కొండ దగ్గర దిగ్గానహరి కూడా 2 కిలోమీటర్స్ దగ్గర ఆటోలు వచ్చే దగ్గర కూడా చుట్టూరు చాలా పెద్ద రోడ్లు వేస్తున్నారండి. ఇది నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ లోకల్స్ని అడిగానండి, ఒక లంబసింగి నుంచి అరకు అలాగే వనజంగి వరకు కూడా డైరెక్ట్ రూట్ పడుతున్నాయండి. సో వితిన్ 2 to 3 ఇయర్స్లో చాలా పెద్ద రోడ్లు పడతాయండి, మీకు జర్నీ కూడా చాలా ఈజీ అయిపోతుందండి. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా వనజంగిలోనే ఉండడానికి నైట్ క్యాంపు స్టే చేయండి. పాడేరైనా పర్వాలేదండి, అరకు నుంచి వద్దాం అలా ఏం పెట్టుకోకండి. బెటర్ ఏంటంటే వనజంగే బెస్ట్ అండి మీకు, ఎందుకంటే రేట్లు రీజనబుల్గా ఉంటాయండి. హోటల్స్ ప్రతి వాళ్ళు ఎవ్రీ టైం ఉండేదే కదండి మీకు. సో టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అలాగే మీకు ఆటోలు కానీ జీప్ కానీ రెంటలు తక్కువలో ఉంటాయండి మీకు ఇక్కడి నుంచి. మీకు బోలెడు మంది క్రౌడ్ ఉంటారండి. ఎట్టి పరిస్థితులు మాత్రం వాకింగ్ మాత్రం వెళ్ళకండి, నా సజెషన్ అండి అది. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారండి, అవి చూసి మీకు చెప్తున్నాను. టైం మాత్రం మిస్ అవ్వకండి. మీరు నడిచే పాలెం అయితే 1 కానించి స్టార్ట్ అవ్వాలండి, ఎర్లీ మార్నింగ్ 1, 12 కానించి. లేదంటే మీరు రీచ్ అవ్వలేరండి డెఫినెట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఘాట్ రోడ్ కదండి, నార్మల్ రోడ్ అయితే మీరు 1 to 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చెప్పేది మాత్రం ఇన్నిసార్లు చెప్పింది అనుకోకుండా వాళ్ళు చెప్పేది మాత్రం అసలు నమ్మకండి. రిసార్ట్లు ప్రతి వాళ్ళు కూడా మీకు 1 అవర్ జస్ట్ రీచ్ అయిపోతారని చెప్తాను. ప్రతి వాళ్ళు నేను 3-4 అడిగితే కూడా అందరూ అదే చెప్పారండి, టెంట్ హౌస్ వాళ్ళు అందరూ కూడా. కానీ అది ఇంపాసిబుల్ అండి అది. ఒకసారి మీరు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు కింద కామెంట్ చేసుకోండి, అంటే అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండి జెన్యూన్గా. వీళ్ళు దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగండి. ఇక్కడ ఎటువంటి టెంట్లు వేసుకోవడానికి పర్మిషన్ లేదండి. అంటే కొంతమంది టెంట్లు వేసుకుని కనిపిస్తున్నారు కదండి మీకు, ఇది నార్మల్గా ఇప్పుడు వచ్చినప్పుడు వేసుకున్నదండి ఇది. అంటే కొంతమంది ఇదివరకు ప్రీవియస్గా ఇచ్చేవారండి పర్మిషన్, తర్వాత వాళ్ళు కొంతమంది డ్రింకింగ్ చేసి బాటిల్స్ ఇక్కడ పడేయడం, దానివల్ల ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లం వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకుండా మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేశారండి మొత్తం అంతా కూడా. మీకు రిసార్ట్ కానించి మీరు అంటే వనజంగి రిసార్ట్ కానించి మీకు మ్యాక్సిమం ఆటో పర్ హెడ్ 300 తీసుకుంటాడండి ఒక్కొక్కరికి. అంటే అది షేరింగ్ ఆటో 300 అప్ అండ్ డౌన్ కండి అది. అలాగే మీరు కాస్ట్ చూసుకుంటే మళ్ళీ ఇంకో టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకో ఆటో పికప్ చేసుకోవాలండి మీరు. ఇంకో ఆటో అది వెళ్ళటం 100, రావటం 100 తీసుకుంటాడండి. సో టోటల్ 500లో మీరు వెళ్ళి వచ్చేస్తారండి. అది బెస్ట్ అండి, 500 వేస్ట్ అని అనుకోకుండా చాలా రీజనబుల్ ఆ రేటుకి. ఇంత హైట్లో ఇలాగ జెండా పట్టుకోవడం అనేది చాలా ప్రౌడ్గా ఉందండి. ఇక్కడ కింద చూసారండి ఎంత డౌన్లో ఎంత అలా ఉన్నాయో, జస్ట్ ఏమాత్రం స్లిప్ అయినా అంతేనండి. పైకి చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా ఎంత అలా ఉన్నాయో అదిగోండి. ఏమాత్రం స్లిప్ అయినా చాలా ఇబ్బంది అండి, చాలా కేర్ఫుల్గా దిగండి. ఒక హ్యాండ్ సపోర్ట్ లేకుండా మాత్రం దిగొద్దండి, నెక్స్ట్ స్టెప్ వేయొద్దు. హ్యాండ్ సపోర్ట్ దేని మీదైనా పెట్టుకుని అప్పుడు దిగండి. మార్నింగ్ మేము ఈ ఫారెస్ట్లోనే వచ్చామండి. ఫారెస్ట్లో అంటే ఈ టైపు నుంచే వచ్చామండి. ఇలాగా ఇదంతా చూసారండి ఎంత అలా ఉందో దారి, చీకట్లో వచ్చామండి. ఇలాగా రూట్ బాగానే ఉంటుందండి, మీకు ఇబ్బంది ఉండదండి. చాలామంది అందరూ వెళ్తూనే ఉంటారండి, మీకు అసలు అడుగున అందరూ వస్తూనే ఉంటారు. చుట్టూరు అటు ఇటు కూడా ఫారెస్ట్ అండి, మధ్యలో దారి బాగా చేశారండి వీళ్ళు. అందుకని ఈ మెయింటెనెన్స్ కోసమే అనుకుంటా అండి వాళ్ళు అలాగే టోల్ గేట్ దగ్గర ఫీజులు వసూలు చేస్తారు. అది మన కోసమే కదండి అది. నేను చూసినప్పుడు కొంతమంది ఇంకా బాగా ఓల్డేజ్ వాళ్ళు వస్తున్నారండి, అంటే 60 అబవ్ కూడా వస్తున్నారండి బాబు, 65 అబవ్ కూడా. నాకు అదే ఆశ్చర్యించిందండి, ఎందుకంటే ఇంత అలా చేయటం అని చెప్పి అనిపించింది నాకు. ఏదైనా రిస్క్ కదండి వాళ్ళకి.
అంటే కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదండి, అది మెయిన్. వాళ్ళు చలికి తట్టుకోలేరు కదా. ఏదో మార్నింగ్ వచ్చేసి నైట్ టైం స్టే చేద్దాం అటువంటి ఏం పెట్టుకోకుండా అక్కడ, ఎందుకంటే అది చాలా మీకే ఇబ్బంది అండి. కొంతమంది అంటే థింక్ చేస్తూ ఉంటారు కదండి, ఇలాగ మార్నింగ్ వచ్చేసి అక్కడే స్టే చేసేద్దాం, నైట్ ఉందామని. అది చాలా మీకు అంటే తెలియదు, కానీ ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు మీకు సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారండి మీకు ఆ టైంలో. ఇప్పుడైతే మార్నింగ్ అందరూ జనాలు ఉంటారు కాబట్టి 4 గంటలు స్టార్ట్ అయితే మీకు ఇబ్బంది ఉండదండి ఇప్పుడు. నేను మా ఫ్రెండ్ అయితే మొత్తం ఫుల్ సెక్యూరిటీతో వచ్చాడండి మొత్తం అంతా కూడా. ఈ విధంగా రావాలండి అందరూ కూడా. చేతి గ్లోవ్స్ మొత్తం అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా రండి. చూసారండి, ఇక్కడ టీలు టిఫిన్లు అన్నీ కూడా దొరుకుతున్నాయండి మీకు. ఏది ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయండి. అంటే అన్ని రకాల టిఫిన్లు ఉండవు, కానీ ఎక్కువ మ్యాగీస్ చేస్తూ ఉంటారండి ఎక్కువ టిఫిన్ అంటే. ఇది వెల్కమ్ టు వనజంగి వ్యూ పాయింట్ స్టార్టింగ్ మాట అండి ఇక్కడ. ఇక్కడ ఇదిగో నూడిల్స్ అండి. వెజ్ నూడిల్స్ అయితే 60 రూపీస్ తీసుకుంటున్నారండి సింగిల్ ప్లేటు. అలాగే ఎగ్ నూడిల్స్ అయితే కనుక మీకు 70 రూపీస్ తీసుకుంటున్నారండి. ఏం లేదండి, ముందర ఒక ఎగ్ ఫ్రై ఒకటి చేసుకుని పక్కన పెడుతున్నారండి వీళ్ళు. వెజ్ నూడిల్స్ చేసేసి ఒకవేళ ఎగ్ కావాలంటే ఎగ్ కొంచెం అందులో వేస్తున్నారు, అంతేనండి ఇది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.